మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి 7 మందిలో ఒక వ్యక్తి డిప్రెషన్ గుండా వెళ్తున్నాడు. మీరు 1 2 3 4 5 6 7 లెక్కేశారనుకోండి, ఆ 7గురిలో ఒకడు డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకని డిప్రెషన్? ఎందుకని నిరుత్సాహం? ఎందుకని నిస్పృహ? మనం అందరం కూడా స్ట్రెస్ గుండా వెళ్తాం. స్ట్రెస్ అనేది తాత్కాలికం, డిప్రెషన్ అనేది తాత్కాలికం కాదు. వర్షాకాలంలో వర్షం పడుతుంది, పొద్దున వర్షం వస్తుంది, మధ్యాహ్నానికి వర్షం ఉంటుంది. ఈరోజు 6 o'clockకి వర్షం లేదు, 7కి వర్షం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వర్షం పడింది, ఇప్పుడు వర్షం ఆగింది. కానీ కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ ఏర్పడుతుంది, వాతావరణంలో కూడా డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్ ఏర్పడినప్పుడు అస్తమాను వర్షం పడుతూనే ఉంటుంది. కారణం ఏమిటంటే డిప్రెషన్. కంటిన్యూస్గా నిరుత్సాహము, నిస్పృహ, నిర్లిప్తత, నిరాశ ఏ వ్యక్తి అయితే తన జీవితంలో కలిగి ఉంటాడో అతడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తినబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు, చదవబుద్ధి కాదు, భార్యను పట్టించుకోడు, భర్తను పట్టించుకోదు, బిడ్డలను పట్టించుకోరు. ఒక విధమైనటువంటి నిరాశ, నిర్లిప్తత, ఏమీ చేయలేక, చేసే మనసు లేక, చేద్దామన్న సత్తు లేక, జీవోత్సవంలో పడి ఉన్నప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే ఏమి లాభం, నా వల్ల నా భార్యకి ఏం లాభం, నా వల్ల నా భర్తకి ఏం లాభం, నా వల్ల నా బిడ్డలకి ఏం లాభం, నా వల్ల నా పేరెంట్స్కి ఏం లాభం, చచ్చిపోతే బెటర్ అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక ఆశ, ఒక కోరిక బలంగా పుడుతుంది. ప్రతి 40 సెకండ్స్కి ఒక వ్యక్తి భూమి మీద ఆత్మహత్య చేసుకుంటున్నాడు డిప్రెషన్ వల్ల. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని ఆ తర్వాత జీవితాన్ని అంతమొందించుకోక మునుపు అసలు ఈ స్ట్రెస్ని, ఒత్తిడిని, చింతను ఎలా ఎదుర్కోవాలి? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, మీరు ఈరోజు ఎదుర్కొంటున్న స్ట్రెస్, ఉద్యోగం వల్ల ఒత్తిడి రావచ్చు. చదువుకుంటున్నప్పుడు ఒత్తిడి గుండా స్టూడెంట్స్ వెళ్తారు. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్స్ రాశాను, లేక ఎంసెట్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను, నీట్ రాయబోతున్నాను, అమ్మా నాన్న మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవటంలా? మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి, ఆ రిజల్ట్స్ కొన్ని సందర్భాల్లో తారుమారైనాయి. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏమిటి? ఒత్తిడి తట్టుకోలేకపోయి. ఏమిటి ఆ ఒత్తిడి? ఓటమి తీసుకొచ్చిన ఒత్తిడి, ఎగ్జామ్స్ తీసుకొస్తున్న ఒత్తిడి, ఎక్స్పెక్టేషన్స్ ఒత్తిడి, అలాగే ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, ఆర్థికంగా ఒత్తిడి, అలాగే నీ శత్రువులు నీ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు ఎదుర్కొనే ఒత్తిడి, కొలీగ్స్ వల్ల, ఉద్యోగం చేసే చోట కొలీగ్స్ వల్ల వచ్చే ఒత్తిడి, పైన బాస్ పెట్టేటటువంటి కండిషన్స్ వల్ల, శాసనాల వల్ల ఒత్తిడి, శత్రువులు విసిరే సవాలుల వల్ల ఒత్తిడి, ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగమే. అతడు ఒక ఆత్మీయుడు, అద్భుతమైన ఆత్మీయుడు, ప్లస్ దేశాన్నే పరిపాలిస్తున్నటువంటి రాజు, గొప్ప రాజు అయినప్పటికీ కూడా గొప్ప ఆత్మీయుడు. సాధారణంగా మనం అంటూ ఉంటాం కదా, ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు. కానీ అతడు రాజు గనుక సకల భోగభాగ్యాలు పొందుకోగలిగాడు, అయినప్పటికీ అద్భుతమైన ఆత్మీయుడు. రాజు అయినంత మాత్రాన కొమ్ములు మాత్రం రానివ్వలేదు, గర్వానికి తావివ్వలేదు. ఇంటర్మీడియట్ కాస్త ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు, కొంతమంది భూమి మీద నడవరు. ఎంసెట్లో ర్యాంక్ వస్తే చాలు, వీళ్ళకి బైక్ భూమి మీద నడవదు. మంచి ఉద్యోగం వస్తే చాలు, వీళ్ళని ఎవ్వరూ పట్టుకోలేరు. ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మహా గొప్ప ఆత్మీయుడు యవ్వన ప్రాయంలోనే రాజుగా ఎన్నుకోబడ్డాడు. చూద్దాం రండి అందరం కలిసి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా
ఏలనారంభించాడు. యూదా అనే రాజ్యాన్ని హిజ్కియా అనే ఒక యవనస్తుడు 25 years వయసులో పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. ఊహించగలరా? 25 సంవత్సరాల వయసులో ఒక ఎమ్మెల్యే అయితే ఆశ్చర్యపోతాం, 25 సంవత్సరాల వయసులో ఎంపీ అయితే ఆశ్చర్యపోతాం, 25 సంవత్సరాల వయసులో ఓ చీఫ్ మినిస్టర్ అయితే అంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. 25 సంవత్సరాల వయసులో దేశాన్నే పరిపాలించేటటువంటి రాజు అంటే అసలు ఇంకంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి. అటువంటి మహా అద్భుతం హిజ్కియా అనేటటువంటి ఒక యవనస్తుని జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, మీ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఆకాశం అంత ఎత్తైనవి. నీ పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు బహు గంభీరమైనవి. దయచేసి ఈ విషయాన్ని, వాస్తవాన్ని అంగీకరిస్తే మంచిది, అర్థం చేసుకుంటే మంచిది. ఏ దేవుడైతే హిజ్కియాను 25 సంవత్సరాల్లో దేశాన్నే పరిపాలించే మహాభాగ్యాన్ని దేవుడిచ్చాడో అదే దేవుడు నీ పట్ల కూడా ఉన్నతమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. హిజ్కియా ఎటువంటి స్ట్రెస్ గుండా ఆ రోజు వెళ్ళాడయ్యా అంటే, ఎటువంటి భయం గుండా ఆ రోజు వెళ్ళాడయ్యా అంటే, తన బట్టలు చింపేసుకున్నాడు. తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఎక్కడికి వెళ్ళాడట? స్ట్రెస్ గుండా వెళ్తున్నావా? జీవితంలో తీరని సమస్యలు ఉన్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోతున్నావా? అయితే నీ సమస్యకు పరిష్కారం ఎక్కడా? హిజ్కియాకు తనకున్న సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికిందో తెలుసా మీకు? దేవుని మందిరంలో. శత్రువు తన దేశాన్ని ఆక్రమించుకోవడానికి మహాసైన్యంతో దిగి వచ్చేసినప్పుడు, యెరూషలేము ప్రాకారము చుట్టూ వందల వేల మంది సైన్యము దిగి వచ్చినప్పుడు, తప్పించుకునే మార్గం కానరానప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎందుకని? మనిషి కలిగి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందించగలిగిన స్థలము ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది దేవుడు నివసించు తన మందిరమో. దేవుని మందిరానికి వచ్చాడు. తన సమస్య ఎవ్వరూ తీర్చలేనిది, భయంకరమైన ఒత్తిడి గుండా, టెన్షన్ గుండా తను వెళ్తున్నప్పుడు తన బట్టలు చింపేసుకున్నాడు. పరుగున మొదటగా చేసింది ఏమిటంటే ప్రభువు సన్నిధికి వచ్చాడు, ప్రార్థనా మందిరానికి వచ్చాడు. 2 ప్రలాపించాడు. 3 ప్రార్థన చేశాడు. 4 ప్రవక్తను పిలిచాడు, లేక ప్రవక్తకు తన సమస్యను చెప్పాడు. యెషయా ప్రవక్త, మీకు తెలుసు కదా యెషయా గ్రంథం. యెషయా గ్రంథం రాసింది యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త దగ్గరకు వార్త పంపిస్తున్నాడు. ఎందుకని? ప్రవక్త దగ్గర దేవుని వాక్కు ఉంది. దేవుని వాక్కు ప్రతి సమస్యకు పరిష్కారం. మొదటిగా ఎక్కడికి వచ్చాడు? పరిస్థితులు బాగున్నప్పుడు, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, భయము ఆవరించినప్పుడు, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి తాను ఆ ఒత్తిడి నుండి, ఆ భయం నుండి, ఆ భీతి నుండి, ఆ టెన్షన్ నుండి విడుదల పొందుకోవాలని ఆశించాడు? దేవుని మందిరానికి వెళ్ళి. కానీ సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఒత్తిడి గుండా వెళుతున్నావు, నువ్వు టెన్షన్ తట్టుకోలేకపోతున్నావు, నీకు బెస్ట్ ప్లేస్ చూపిస్తాను. ఎక్కడ? బార్ అండ్ రెస్టారెంట్. ఏంటది? బార్ అండ్ రెస్టారెంట్ అంట. భయపడవద్దు. ఏ ఆయుధమైతే శత్రువు నీకు వ్యతిరేకంగా నియమించాడో ఆ ఆయుధము అతని మీదే నేను ప్రయోగించబోతున్నాను. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఆ రోజు ఆ మాట విన్నటువంటి హిజ్కియా ధైర్యం తెచ్చుకున్నాడు. తను కలిగిన టెన్షన్ని, తను కలిగిన భయాన్ని, తను కలిగిన ఆ వర్రీని, ఒత్తిడిని ఎక్కడ వదిలేశాడో తెలుసా మీకు? దేవుని మందిరంలో. సహోదరి సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒత్తిడి గుండా వెళుతున్న వాళ్ళు, టెన్షన్ గుండా వెళుతున్న వాళ్ళు. సంతోషకరమైన శుభవార్త ఏమిటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తున్నట్లయితే ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అయ్యా, మాలో అనేక మంది భయం గుండా వెళుతున్నారు, భీతి గుండా వెళుతున్నారు, ఒత్తిడి గుండా వెళుతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, స్ట్రెస్ గుండా వెళుతున్నారు, డిప్రెషన్ గుండా వెళుతున్నారు, నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నారు. ఏమైపోతుందో నా భవిష్యత్తు, ఏమైపోతుందో నా బ్రతుకు, ఏమైపోతుందో నా కుటుంబం, ఏమైపోతుందో నా ఆరోగ్యం. ఒకటి కాదు నాయన, ఎన్నో ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. బట్ అన్నిటి మధ్య ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. భయపడవద్దు అయ్యా, ఈ మాటను మేము అంగీకరిస్తున్నాం. దేనికైతే మేము భయపడుతున్నామో, ఏది జరుగుతుందో అనుకుంటున్నామో దాన్ని జరగకుండా చేయబోతున్నందుకు వందనాలు నాయన. తమ జీవితాన్ని, తాము కలిగి ఉన్న సమస్యను నీతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.